ఇక శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిమల గిల్లులు కిక్కిరిసిపోతున్నారు. పంబా నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై ఇప్పటికే పలుసార్లు లాఠీచార్జ్ చేశారు. దీంతో కేరళ ప్రభుత్వంపై పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. శబరిమల మార్గం మధ్యలోనే భక్తులు గంటల తరబడి పోలీసులు నిలిపిస్తున్నారు. కానీ వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రావెన్స్ కోర్ కమిటీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గం మధ్యలోనే నిల్చుని ఉండాల్సి వస్తున్న పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే దాదాపు 2 కిలోమీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్న అయ్యప్ప భక్తులు నిల్చున్నారు. భారీ క్యూ కారణంగా వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొక్కిసలాట తర్వాత కూడా మారని కేరళ ప్రభుత్వం ట్రావెన్స్ కోర్ తీరు అధికారులు పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అయ్యప్ప భక్తులు అంటున్నారు. న్యూస్ చూస్తున్నాం. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరిలు కిక్కిరిసిపోతున్నాయి. అయితే పంబా నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మార్గం మధ్యలోనే నిలిపివేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక భక్తులను నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ కూడా పలుమార్లు చేస్తున్నారు. దీంతో కేరళ ప్రభుత్వంపై పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. శబరిమల మార్గం మధ్యలోనే భక్తుల్ని గంటల తరబడి పోలీసులు నిలిపేస్తున్నారు. కానీ వేలాదిగా తరలివస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రావెన్స్ కోర్ కమిటీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గం మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 2 కిలోమీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్న అయ్యప్ప భక్తులు నిల్చుంటున్నారు. భారీగా క్యూ లైన్ల కారణంగా వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొక్కిసలాట తర్వాత కూడా మారని కేరళ ప్రభుత్వం ట్రావెన్స్ కోర్ తీరు అధికారులు పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అయ్యప్ప భక్తులు అంటున్నారు.